గుడ్ మార్నింగ్ మేడం, బెడ్ కాఫీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పండి. హలో ఎవ్రీబడీ. అటు కాదురా, ఇటు. రెడీ రెడీ రెడీ, దోశ రెడీ. వదిన, ఈ రోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? అదిరిపోయే అల్లం పచ్చడి, నోరూరించే ములక్కడ సాంబార్. మరిది గారు, ఇది తమరు చెప్పక్కర్లేదు, తిన్న తర్వాత మేం డిసైడ్ చేస్తాం. అనయ్య, నాకు నీలా పెళ్లి కానీ ఆ వచ్చే అమ్మాయి దగ్గర వంటలు నేర్చుకుని నీ లెవెల్లో వడ్డీ చేస్తానంతే. ఏమంటారు? మరైతే నేనెవరిని? అవును, ఎవరు? అబ్బా బ్రదర్, నీ అర్థాంగి పెళ్ళై 3 ఏళ్లైంది, బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోరా. అన్నయ్య, ఈ చిన్నానికి అన్ని విషయాలు మతిమరుపు గానీ బెడ్రూమ్ లోకి వెళ్తే మాత్రం మామూలుగా. కాస్త ఆగు. నీకు పెళ్లి అయితే గాని బెడ్రూమ్ విషయాలు అర్థం కావు గాని. అన్నయ్య, నువ్వు తొందరగా వడ్డీయొచ్చు కదా, నిలబడి చూడపోతే. టిఫిన్ చేసేటప్పుడు ఫ్రీజ్ ఏంట్రా? ఈరోజు మాకు అసలు విషయం తెలియాలి. ఏంట్రా మీకు వచ్చిన అంత పెద్ద డౌట్? సరే త్వరగా అడగండి, టిఫిన్ చల్లారిపోతుంది. మేము పుట్టినప్పటి నుంచి గమనిస్తున్నాం, సండే వస్తే చాలు డాడీలు మమ్మీలు అయిపోతున్నారు. మమ్మీలేమో కళ్ళ మీద కాలేసుకుని డాడీలు లాగా కూర్చుంటున్నారు. ఎందుకు? డౌట్ క్లియర్ అయ్యే వరకు మీరు ఇలాగే ఫ్రీజ్ అయి ఉండాలి. అమ్మో, చాలా పెద్ద డౌటే వచ్చిందే. ఓకే ఓకే, ఫ్రీజ్ రిలీజ్ చేయండి, చెప్తాం. ఓకే పెద్దనా, మీ ఒక్కరికే ఫ్రీజ్ రిలీజ్. అమ్మయ్యా. నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఈ రోజు మీకు స్కూల్ ఉందా? నో, ఈరోజు సండే హాలిడే. ఏం చేస్తారు మీరు ఈ రోజు? హ్యాపీగా ఆడుకుంటాం. ఈ రోజు సండే కాబట్టి మాకు ఆఫీస్ లేదు, మీకు స్కూల్ లేదు. హ్యాపీగా గడపడానికి వారానికి ఒక్కరోజైనా సెలవు ఉంది మనకి. మరి మమ్మీలకి ఎక్కడ ఉంది సెలవు? అవును పాప, మమ్మీలకి ఈ రోజు సెలవు లేదు. అందుకే ఈ ఒక్కరోజు మమ్మీలు చేసే పని డాడీలు చేశారనుకో, మమ్మీలకి దొరుకుతుంది సెలవు. గుడ్ ఐడియా పెద్దనా. ఇది మనం కొత్తగా లాంచ్ చేయబోయే చంద్ర టీవీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. ఇవి మనల్ని అప్రోచ్ చేసిన యాడ్ కంపెనీ వివరాలు సార్. సార్, మన ఈ కొత్త ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. వెరీ ప్రౌడ్. సార్, మనం టీవీ మీడియాలో కంటే వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. ఇస్ ఇట్? 280/140. ఏంటి బీపీ ఎంత పెరిగింది? ఆ ధర్మరాజు వాళ్ళు
టీవీ రంగంలో కూడా మనకు పోటీ వస్తున్నారన్న మాట. ఏమిటేమిటి మీతో పోటీయా? ఎంత పెద్ద తోకు. అయ్యగారితో పెట్టుకుంటే కుప్పకూలిపోతారు. మీ అనుభవం ఎక్కడ బచ్చగాళ్ళు ఎక్కడ? శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు రాక్షస గురువు శుక్రాచార్యులు. ధర్మరాజు వాడి తమ్ములు సామాన్యులు కారు, సమర్థులు. వాళ్ళే బిజినెస్ లో దిగినా బిగినింగు ఎండింగు చూస్తారు. అలాంటి వాళ్ళ అంతు చూడటం అంత తేలిక కాదు. దానికి పద్మ వ్యూహం లాంటి ప్లానేసి కొట్టాలి. దానికి టైం రావాలి. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్. అంతే అనండి. బాబాయ్. ఇదిగో తమ్ముడు. పిల్లలు అందరూ రండి. హరి, నువ్వు కూడా దీపం వెలిగించి నీ మీద మాకున్న ఆశలన్నీ నెరవేరాలని దేవుడికి దండం పెట్టు. రా, తీసుకో. ఓన్ తలతో తిన్నాలు నా ఉప్పులే పుచ్చగా నాకు మాటలు లావు. అలలలల చిన్ని మున్ని మున్నా ఇలా పట్టుకొని ఇలా వెలిగించాలి. కలర్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. త్వరలోనే నీ పెళ్లి జరుగుగాక. ఏంటి ఫిట్టింగ్? చిన్ననే మా తమ్ముడి ఫేస్ లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా భూదేవి. నా పేరు భూదేవి కాదు, శ్రీదేవి. ఏదో దేవి. ఈ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా మాట్లాడాలి. వదిన, ఈ రోజు నా బర్త్డే స్పెషల్ ఏం చేసావు? కజ్జికాయలు. కజ్జికాయలా? అయితే ఉన్నవి మొత్తం నేను లాగిస్తాను, వస్తాను. హరి, వావ్, వివాహ భోజనంబు వితైన వంటకంబు. ఓ మై గాడ్, ఫుల్ పండగ. ఈ రోజు నీకు కజ్జికాయలు కొట్టలేదు, మొత్తం నేనే కుడకాయ స్వాగతం చేస్తాను. చాలా ఇష్టమైన కజ్జికాయలు, ప్లీజ్. ఏమ్మా, కజ్జికాయలు చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుందా? అవునన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఇవ్వన్నయ్య. పెద్దదిన బంగారు చేతులతో చేసిన అన్నయ్య, అమృతంలా ఉంటాయి, ఇవ్వన్నయ్య ఒకటి ప్లీజ్ అన్నయ్య. నో నో. పెద్దనయ్య, నువ్వన్నా చెప్పన్నయ్య. అసలు ఆ కజ్జికాయలు ఎత్తుకెళ్ళమని ప్లాన్ ఇచ్చిందేనేనరా? ఇప్పుడు ఇమ్మని ఎలా చెప్పను? ఓకే, నీకు కజ్జికాయలేగా కావాల్సింది. అవునదినా, నేను అడిగింది నువ్వు చెప్పేస్తే నీకు కావాల్సింది నీకేమని చెప్తాను. అడగండి, చెప్పేస్తాను. వెరీ గుడ్. చెప్పేస్తానని కమిట్ అయిపోయాడు కదా హరిశ్చంద్రుడు. అన్న మాట పైన నిలబడతాడు. అడిగేసే వదినా, అడిగేసి. ఓకే, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాం కదా, పెళ్లి వద్దని ఎందుకంటున్నావో చెప్పు. అది తర్వాత చెప్తాను కదా. త్వరగా చెప్పరా. ఈ కజ్జికాయలు చూస్తుంటే నా కడుపులో డోలు మోగిపోతోంది. నాకు కూడా అన్నయ్య. నీ కడుపున పడతా చెప్పాలి. ఆగండి ఆగండి. వీడి ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఎందుకు వద్దన్నాడు మర్చిపోయి ఉంటాడు పాపం. మర్చిపోయేది మీరు బాబు, నేను కాదు. మరైతే ఎందుకో చెప్పయ్యా బాబు. ఈ రోజు కనుక చెప్పకపోతే ఎవ్వరం ఏమీ తినం. చెప్పేదాకా అందరం నిరాహార దీక్ష చేస్తాం. నయ్యా, ఆ కజ్జికాయలన్నీ ఆయనకి ఇచ్చేసాయి, మొత్తం తినేస్తాడు. మనం ఉపవాసం ఉందాం. అంత మాట అనొద్దుదినా. మరైతే పెళ్ళెందుకు వద్దంటున్నావు చెప్పరా. ఆప్యాయతలతో, అనురాగాలతో, ఆనందాలతో, నవ్వులతో కళకళలాడుతూ ఉండే ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, నా పెళ్లితో అవన్నీ దూరం కాకూడదని. అంటే నా పెళ్ళై కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెడితే మనందరికీ మనశ్శాంతి లేకుండా పోతుందంటానే. కష్టాలు, కన్నీళ్లు ఆ అమ్మాయితో పాటే కాపురానికి వచ్చేస్తాయట. మనందరం దూరం అయిపోతా ఉంటానయ్య. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఉండలేనన్నయ్య. పిల్లల్ని వదిలిని, మిమ్మల్ని అందరినీ వదిలి నేను భరించలేనన్నయ్య. అందుకే నాకు ఈ పెళ్ళక్కర్లేదు. ఇదంతా ఎవరు చెప్పారా నీకు? జ్యోతిష్కుడనయ్య. జ్యోతిష్యుడా? భూకంపం వస్తే పడిపోతుందేమోనని భయపడి ఇల్లు కట్టుకోవటం మానేస్తావా? ఆడకూతురు ఇంట్లో అడుగు పెడితే
లక్ష్మీదేవే వచ్చిందని మురిసిపోయే వంశం రా మనది. ఎవరో వచ్చి విడగొడితే విడిపోయేంత పెళసైన వంశం కాదు ఈ చంద్రవంశం. ఈ అన్నయ్య మీద నీకేమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అలాగే అన్నయ్య. అన్నయ్య చంద్రమతి రావే, నీ నెత్తికెళ్లే పట్నం మొగుడు వచ్చేసాడే చూడు. ఏమిటింత హడావిడి మామయ్య గారు, ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ఉన్నది ఒక్కటే కూతురు కదండి. అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా? చిన్నల్లుడు గారు మహాశిలిపండి. ఇదిగో బాబా, ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే కట్టబెట్టుండేవాడిని. అంత లేదులే. నేను నీ కూతురు లాంటి దాన్ని కదా. కుర్రాడు బాగున్నాడు, పనిలో పని పసుతాడు కట్టించేసి. అంటే చమత్కారానికి సీరియస్ గా అంటేనా? ఏంటి మామయ్య గారు పంచి ఎత్తి పట్టారు? ఉచ్చినే గాలాడుద్దని. చాలా ఆడాలంటే ఓ కైతాన్ ఫ్యాన్ తెచ్చి అక్కడ కట్టుకోవచ్చుగా. వీడెందుకండి జురాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్ అరుస్తున్నాడు? ఇప్పుడు అర్థమైంది నాకు. ఇదిగో పంతులో, ఆ తమలపాకులు బెల్లం అందరికి ఇచ్చాయి. తీసుకోండి తీసుకోండి. ఏమిటండి ఇది, ఏం చేయాలి దీన్ని? నాకాలండి. నాకాలా? ఆయ్, బెల్లం నాకుతూ గడపలో అడుగు పెడితే శుభప్రదం అండి. పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి. మొన్నేదో పెళ్లికెళ్తే తేనె నాకమన్నారు. అది వెస్ట్ గోదావరి పెళ్ళండి, ఇది ఈస్ట్ గోదావరి పెళ్ళండి. ఆడ తేనె నాకిస్తారు, ఈడ బెల్లం నాకిస్తారు. అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్. ఆయ్, మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు, వడలు, పులిహార, పొంగలు, దద్దోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా మరి పెడతారు. అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా బెల్లం నాకుతూ లోపల అడుగు పెట్టండి. రండి వదండి. తమరు నాకట్లేదే? నాకే అలవాట్లేదు, ఆ. నవ్వడమే. అబ్బో ఆ, బెల్లం నాకు ఇచ్చాను, ఇక పెళ్లి అయిపోయినట్టే. సమయానికి మా ఆవిడే ఉంటే ఎంత ఇదైపోయేదో. ఇది నేను అయిపోతున్నాగా. నువ్వు అయిపోయినంత వరకు చాలుగానే లోపలికి వెళ్ళి అమ్మాయిని నిశ్చితార్థానికి రెడీ చేయి. అయ్యా, తాంబూలాలు పుచ్చుకునే ముందు అది ఇది అప్పు పప్పు అమ్ము బొమ్ము అనుకుంటే బెటర్ గా ఉంటుంది. అది ఇది అంటే ఏంటి? అదేనండి, కట్నాలు కానుకల గురించి ఈ వరదాకా మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా, అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా అని. చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం. మావన్నీ స్వామివారి పద్ధతులే. మ్మ్. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య, అంతవరకు ఐడియా ఉందండి. కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక కథ తమరన్నయ్య మరి చెప్పండి. వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణాన్ని కట్నం తీసుకోలేదు కదా, అదే మా పద్ధతి. మ్మ్. కట్నం తీసుకునే వాళ్ళ మా దృష్టిలో గింగిరికాళ్ళు. ఆయ్. ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అల్లులను తొక్కిపడేయాలి. అదే. ఇది మా సిద్ధాంతం. ఇది నాకు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి, ఆ. గొడవలు అయిపోతాయి. కానీ ఒక మాట అండి, ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేము చేయించిన నగానట్రా తీసుకోకపోతే నిజంగానే గొడవ అయిపోతుంది. ఆ, అట్టగని ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తూ ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలు అయిపోతాయి. అబ్బో, ఇదేదో గొడవగానే ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటారా ఏందండి? గొడవలు అంటే అంత ఆత్రం ఎందుకండి? మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అందుకని. ఆ, అవునవును, ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైప్ లో ఏదైనా గొడవ చేసేస్తారు. అవును. ఆహా, పెళ్లిలో గొడవలంటే ఇలా ఉండాలి. హాయ్, మా ఆవిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయి ఉండేదో. నేను చూస్తున్నాను కదా. నాకు దగ్గరేగిందంటే మావయ్య గారు, ఇంకోసారి పంచెత్తారంటే కైతాన్ ఫ్యామిలీ కాదు, కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడతారు. ఏమండి, ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా? మంత్రాల పేరుతో బాంబులు ఎత్తి గొడవలు చేయమంటారా? తమరికి అంత సీన్ లేదు కానివ్వండి, 2 నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి ఈయనకు వచ్చేస్తుంది. బీ రెడీ. అరే చిన్నాడా, వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో. మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీదే తీయాలి. అవును, ఏడి వీడు?
మామగారు ఎక్కడరా? ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకురా? ఎందుకంటావేంటి శిష్య, ఇంత మంచి వాతావరణంలో నీ పెళ్లి సీన్ ఏర్పాటు చేసినందుకు గురు. అరే తెలుగుతన ముట్టి పడుతుందిరా బాయ్. అమ్మా, ఈ పెళ్లి ప్రోగ్రామ్ లో మన ప్రోగ్రామ్ కూడా టైం కేటాయించాలని చెప్పావా మీ మామయ్యకి? అంటే ఏంట్రా, ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా? అమ్మమ్మ, మన ప్రోగ్రామ్ లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లి ఒకటన్నా జరిగిందా? మీ ఇద్దరికి ఇష్టమైతే మీరు మీరు పెట్టుకోండి, నా తొట్టి పెట్టుకోవద్దు. చెల్లిమ్మ నిమ్మ పండులా ఉంది. ఒంటి మీద చిన్న గోటికిచ్చి పడినా గాని అద్దంలా కనపడుతుంది కదక్క. ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు. నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి లీలలు. నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రోడి వంటి మీదే లీలలు కనిపించేలా ఉన్నాయి. ఆహా మరదల పిల్ల, ముందే చెప్తున్నాను, మా తమ్ముడికి ఏమీ తెలియదు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా మిమ్మల్ని అమాయకులని అనుకున్నాను. ఒక్క ఫస్ట్ నైట్ లోనే తేలింది తమ రెండెన్ని మాయలు చేస్తారో. అవును, అసలు మనకు ఫస్ట్ నైట్ కాలేదేమిటి? అవ్వకుండానే పుట్టాడా ముద్దులు కొడుకు? వీడెప్పుడు పుట్టాడు? నాకే గుర్తులేదు, ఇంకా నీకే గుర్తుంటుంది. కరెక్ట్, తండ్రికి తగ్గ కొడుకు కనిపించుకున్నాం. అవును, మీరిక్కడ ఎందుకున్నారు? అయ్యో, మగవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కృష్ణ, అత్తట్లు ముచ్చట్లు అవి బాగా తీస్తున్నావు కదా, బాగాదే. బాగా తీస్తాడు. మీరు వీడియో వెళ్ళండి. అదిరిపోవాలి. ఏంటబ్బాయ్, స్నానానికా? ఏం డౌటా? వేడినీళ్ళ చన్నీళ్ళ? వేడి నీళ్ళే. పెళ్లి కొడుకు బాడీలో హీట్ లేదేమోనే. ఉంటే ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయి పేలిపోతుందేమోనే. ఏందమ్మాయి పేలిపోతుంటున్నారు? అబ్బే అదేం లేదు బాబాయ్, శోభనగర్లో గురించి కూరగాయలు జరిగారా లేదా? అబ్బా, ఎంత ముద్దస్తున్నావే. నాదిష్టే తగిలేలా ఉంది నీకు. ఒక్క నిమిషం. రోజులంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయనడానికి నీ పెళ్ళే నిదర్శనమే. ఎందుకే? మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురైనందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురు చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నీ ఆశ అడియాసేనమ్మా. నీ స్నేహితురాలకి పెళ్ళయ్యే రాత రాసలేదు. అన్నయ్య, మొదలెట్టండి. మా చంద్రవంశం అందం చూడు. మా చంద్రవంశం దరహాసం చూడు. మత్సలేని మా చంద్రుడు మీసం అందం చూడు. నిజమే చెప్పే హరిశ్చంద్రుణ్ణి చూడు. నీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడు రా. అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు. మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్లి కళ్ళ చూడు. ఎందుకు నాన్నగారు బాబాయ్ నన్ను పొగుడుతున్నారు? మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకుని పొగట్టం ఆనవాయితీరా. పంచ ప్రాణాలు అంటే 5 ప్రాణాలు అని విన్నాను గాని ఆ 5 ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది. అల్లుడు గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి, ఈ గొడుగు తీసేసుకోండి, ఈ చెప్పులు వేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ సంసారం వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను కాశీకి వెళ్ళిపోతాను. నీకేమన్నా మెంట్లా? అయ్యో, మా అన్న వదలు ఎంతో ఇదిగా నన్ను ఈ పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో, గొడుగు తీసుకో, చెప్పులేసుకో, ఈ పెళ్లి చేసుకోను, సంసారం వద్దు, సన్నాసులో కలుస్తాను,
బుద్ధిందా నేను చెప్పనా? శాస్త్రం వచ్చిన శాస్త్రం ఏడ్చినట్టుంది నీ శాస్త్రం. మామగారు ముందు ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపియండి. అల్లుడు గారికి శిల్పితనం ఎక్కువ. నాకు ఎంత నవ్వుతుందో. టౌన్ పోర్షన్ డగడగడగ దించా పురోహితుడిని మార్చేయండి మామయ్య గారు. అయ్యో ఇంకా నయ్యం భలే వాళ్ళే. అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది, కాశీకి వెళ్ళి రమ్మనేది నిజంగా కాదండి, ఉత్తినే. అదే సంప్రదాయం. సంప్రదాయమా? అబద్ధాలట్టం సంప్రదాయం ఏంటండి? ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం. పోనీ నాకు పిల్లనిస్తారా, సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే? ఇది సూపర్ అన్నయ్య. కరెక్ట్ మావారు. నాకు పిల్లనిస్తారా, నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా? ఆ మాట అనవలసింది నువ్వు కాదురా, వీడు పెళ్లి కొడుకు. మొత్తానికి భలే అన్నదమ్ములండి. ఏమండో మా ఫ్రెండ్ గడి మాగారు ఇక మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు, ఎలా తీసేయండి. అమ్మా అక్షింతలు ఎక్కడ? అక్షింతలు చాలా సేపు వెరీ గుడ్. అక్షింతలు వచ్చేసాయి. అమ్మ ఆకు ఒక్క ఇక్కడ పెట్టేసేయండి. వెరీ గుడ్. పసుపు కుంకుమ చెప్పారు కదా. పిల్ల మొక్కను లక్ష్మీకళ ఉట్టి పడుతుంది కదూ. ఏం కళ్ళి వదిన, పిల్ల మొహాన దేవుడు పెళ్లికలు రాయనే లేదు. ఏమో రుక్మిణి, అంతా బాగున్నారా? అంతా బాగున్నారంటే కట్టండి. దోశలు పెట్టానమ్మా, పోయండి. అది ఇప్పుడు మీరు పట్టండి బాబు గారు. మీరు పోయండి. మీరు పట్టండి అమ్మా, చేపట్టండి. మీరు పోసేయండి ఇప్పుడు. అటెండ్ చేస్తున్నావు ఎట్టీరా సరిగది. రుక్మిణి, రుక్మిణి అమ్మా ఇటు. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది రుక్మిణి? తెల్లవారితే చీకటి అవుతుంది. తెల్లవారితే చీకటి అవుతుందా? అవును, నాకు ప్రేమించే అర్హత లేదు. నాకు పెళ్ళయ్యే యోగం లేదు. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నన్ను మర్చిపోండి. దయచేసి నన్ను మర్చిపోండి.
ఎక్కరా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్ల వాళ్ళు కదా ఏడవలసింది. మనం మగపిల్లి వాళ్ళం కాదు. నేర్చేట ఎవరు చెప్పకే. ఎక్కే ఎక్కే ఎక్కే. నువ్వు మారవు. అదే అదే. ఛీ. సామాన్ కార్లు పెట్టు. కృష్ణ ఏమిటయ్యా ఇక్కడేం చేస్తున్నావు? పద టైం అవుతుంటే. కాదు వదినా. నువ్వు రమ్మంటుంటే అన్నయ్య వెయిట్ చేస్తున్నారు కదా. రావయ్యారా ఇలా వ్యాన్లో పెట్టి వచ్చేసి ఏనాడు నాకు మాట తాగకూడదు. వెళ్ళొస్తాను నాన్న. కూర్చో కూర్చోండి. తమరు ఎక్కండి ఎక్కండి. అయ్యా నమస్కారం. రే పాలరా ఎక్కించండి మీరు. అయ్యా మీరు పోండి. పెట్టుకోండి పెట్టు. అయ్యా తమరు ఎక్కండి. అమ్మ మీరు ఎక్కండి. నేను ఎక్కండి. జాగ్రత్త జాగ్రత్త. అయ్యా నమస్కారం. ఉంటా. మావయ్య వెళ్ళొస్తాం. పంచ జాగ్రత్త. అయ్యో చాలా జాగ్రత్తగా ఉంటా. ఎక్కడమ్మా నువ్వు నువ్వు ఏంటి కూర్చుందాం. అమ్మా మీరు ఎక్కండి ఎక్కండి. జాగ్రత్త చంద్రుడు గారు. అయ్యి అమ్మ జాగ్రత్త. నమస్కారం అండి. తగ్గించుకోండి. ఉంటానండి. పోనీ పోనీ మంచి వస్తుంది. పోనీ. కన్న కూతుర్ని అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను. పిచ్చమోవా, ప్రతి తల్లి తండ్రి కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని కళ్ళకంటారు కదా. మరి ఆ కళ్ళన్ని పండి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటారు ఎందుకో? ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయి. కదా, కానీ నా కూతురు వెళ్ళేది ఎవరింటికే? చంద్రవంశం చంద్రవంశం వాళ్ళింటికే. హాయ్ కన్ని లగ్గింటిలా ఎర్రి మొహవా పదరా. పెళ్ళంటే పాపారావు ఇంట్లో పెళ్లి. ఏంటమ్మా? నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్. నా కూతురు పెళ్లిలాగానే నీ పెళ్లి కూడా వైభవంగా జరిగితే చూడాలందమ్మా. కానీ వద్దు బాబాయ్, చంద్రమతి పెళ్లి కళ్ళారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది. బంగారు తల్లి. మీరు మనుషులా పశువులా? నన్ను వదిలేయండి అయ్యా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను. దున్నపోతు మీద వర్షం కురిచినట్టు అయిపోయింది. దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటూ చెవి కోసిన మేకలా అరిచాను. నువ్వు ఊర కుక్కలా ఊహు అన్నావు. వీడు అడ్డగాడిదలా ఆహా అన్నాడు. నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను. మా వాళ్ళు మిమ్మల్ని ఊర పందుల్లా కుళ్ళ ఒడిచారు. సరేనయ్యా, నీ కొడుక్కి నా కూతురుని ఇస్తానన్నాను అంతే కదా. ఏమిటి ఎంగేజ్మెంట్ చేసి రింగు కూడా తొడిగారు. రింగా బొంగ. డాక్టరు, నీ కూతురు నిశ్చితార్థం అన్నావు ఎప్పుడు? ఎల్లుండి. ఇది నీ అల్లుడికి తొడుగు. థ్యాంక్స్. బావుగారు, నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో, లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్లో ఉంటాయి. అవును, ఈ పెళ్లి సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? వీడి వేలుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద పడేసుకోవాలని. వాళ్ళ అంతస్తు ఎక్కడా, మీ అంతస్తు ఎక్కడా? ఒప్పుకుంటారా? ఇలా వెళితే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు. పాపం మంచివాళ్ళు. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ ఇచ్చేది మీరు, షాకులు తినేది మేము. నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. ఐ సీ. మిమ్మల్ని ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించాలి. ఇట్స్ ఆల్ రైట్. విషయం ఏమిటో చెప్పండి. మీతో వియ్యముందే అదృష్టం మాకు కలుగుతుందా? నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు. తొందరపడకండి, నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు. ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవటం మా ఆనవాయితీ. బాలేవారు, మీరింటికి పెద్ద, మీ తమ్ముళ్ళు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా? ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను. మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్లి పూర్తయినా పెళ్లి నడక మాత్రం పోలా. ఏమిటి మామయ్య గారు ఇవన్నీ? ఉంటాయి అల్లుడు గారు. సున్నుండలు, చక్కెరాలు, కారపూస, బెల్లం బుంది, తొక్కుళ్ళొడ్డు, మామిడి తాండ్ర, జీడిపప్పు, పకోడీ,
జిలేబీ అవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయి. ఓహో, ఇంకే స్వీట్ స్టాల్ మొత్తం వచ్చేసింది. పదండి ఊది పారేద్దాం, పని అయిపోతుంది. అదేం కుదరదు. పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఉదేద్దాం. థ్యాంక్స్ పెద్దమ్మాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్లికి ఆశాడు చూద్దామని. ఇంకెందుకు ఆలస్యం, పదండి. పదండి. నేను మీకోసం తెస్తే అన్ని నాకే పెట్టారేంది. ఏ ఆ మూల సీట్ లో నేను కూకుంటా. సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను. వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు కూర్చోమ్మా. కూర్చొని చూడు. ఇక సినిమా మొదలెట్టచ్చుగా. ఓ నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు, ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు. దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి, మా పొన్నారి తమ్ముడి పోజులున్నాయండి, మా మామగారి పంచెత్తుళ్ళున్నాయండి. లేవు లేవు లేవు. చూడండి చూడండి, చూసి ఆనందించండి. డాండ టడాండ టడా. యావండి, సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి. సూపర్ సూపర్. అమ్మాయి బాగుంది కదూ? చాలా బాగుంది. ఏంటిది టీవీలో డైలీ సీరియల్ ఆ అమ్మాయి కనిపిస్తుంది. మనం ఎవరూ కనబట్టలేదేంటి? ఒరేయ్ మనం లేవురా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ ఈ కెమెరామెన్? మీరు కూల్ గా ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. కృష్ణ, ఏమైందయ్యా? వీడియోలో ఆ అమ్మాయినే షూట్ చేశాడు కదా, వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో. కాదు వదిన, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఏమిటయ్యా ఇది? మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమండి, ఏరా నిజంగానే లవ్ లో పడ్డావా? ఆ పిల్లని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్. మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేశావు. వీళ్ళలో ఒక్కడైనా లవ్ లో పడతాడేమో ఎదురు చూశాను. అందరికీ నేనే సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది. నువ్వు నా ఆశలు నిజం చేసావురా. నీ పెళ్లి జామ్ జామున్ జరిపించేస్తాను. అసంభవం అండి, ఈ పెళ్లి జరగదు. ఎందుకని? పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఆ పిల్లకి నీచులు నికృష్టులు రాక్షసులు లాంటి నలుగురు అన్నయ్యలు ఉన్నారండి.
వదిని కొట్టుకన్నయ్య, వదిని కొట్టొద్దన్నయ్య. అన్నయ్య, ఏంటే వదిని తప్పేలేదన్నయ్య. నేను చెప్పేది వినన్నయ్య. వదిని కొట్టొద్దన్నయ్య. అన్నయ్య, నీ దండ పెడతారు, వదలరా. ఎందుకు ఇలా కొట్టుకుంటున్నా చెప్పండిరా. చెప్పవే, నీవు ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు? చెప్పు, ఎందుకు పంపించావు? వాళ్ళు పంపించలేదయ్యా, నేనే వచ్చి తీసుకెళ్లాను. నువ్వెవరా తీసుకెళ్ళడానికి? నేనెవరో తెలీదా? మీ నాన్న ప్రాణ స్నేహితుడయ్యా. మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేశాం. వాడి స్నేహితుడు అయితే మాకేంట్రా గొట్టంగా. మమ్మల్ని ఏమైనా అనండి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే. ఏంటే నోరు లేస్తుంది? ఇంతకాలం మీరేం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాం. ఈ రోజుతో ఆ మర్యాద పోగొట్టుకున్నారు. మీరేమో పెళ్లిని చేసుకుని రాత్రనక పగలనక సిగ్గు ఎక్కువ లేకుండా దున్నపోతులా దొర్లుతున్నారు. వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకలు వద్దంటున్నారు. కనీసం పెళ్లి పేరెంటాలు కూడా వెళ్ళనివ్వకపోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల? 2 నిమిషాలు టైం ఇస్తున్నా. కట్టుబట్టలతో కట్టగట్టుకుని మీ పుట్టింటికెళ్ళిపోండి. లేదా మిమ్మల్ని అందరినీ చంపి ఈ ఇంటిని చావింటిని చేస్తా. వెళ్ళండి. అసలు ఇది ఇల్లే తినగా శ్మశానం. ఇక్కడ మీరే తగలరండి. పదండి పోదాం. మీరు పురుగులు పడిపోతారా? వాళ్ళ ఉసురు తగిలి నాశనం అయిపోతారా? ఈ ఒక్కసారి నా మారనరా. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నా చెల్లెలి విషయంలో ఎవరన్నా తల దూర్చితే తల నరికి పెట్రోల్ పోసి తగలబెడతాను. మర్చిపోరా, అమ్మాయిని మర్చిపో. ఈ పెళ్లి జరగదురా. ఎందుకు జరగదు? వాళ్ళు మనుషులు కాదన్నయ్య, పశువులు వాళ్ళు. ఆ పశువులకు ముక్కుతాడు వేసి పొగరనిచ్చేద్దాం. కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం. పెళ్ళంటే యుద్ధం కాదు, పండగ. దానికి ఒక పద్ధతి ఉంది, కట్టుబాటు ఉంది. ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకేం చేద్దామన్నయ్య? అదే ఆలోచిస్తున్నాను. మన మంచితనంతో ఆ నలుగురిని ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి. ఇంపాసిబుల్. ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు. ఆవేశపరులకు ఒక్కటే దారి, ఆలోచించే వాళ్ళకి 99 దారులుంటాయి. అన్నయ్య, అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఎందుకని? ఆ కౌరవులతో యుద్ధం చేయలేకనా, చావలేకనా ధర్మానికి కట్టుబడ్డారు గనుక. కట్టుబడ్డారు, కానీ చివరికి యుద్ధం చేశాగా వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు. చివరికి అంటే ఎప్పుడు? సమాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు. మనము వాళ్ళ దారిలోనే వెళదాం. మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం. ఆవేశంలో ఏదో అనేశాం, క్షమించనయ్యా. ఇప్పుడు చెప్పు, మేమంతా ఏం చేయాలి? ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని జమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఈ రోజున మన తమ్ముడి పెళ్లి కోసం మనం అభిమానాలని, ఆత్మగౌరవాలని, పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టి పెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి. ఆ విజయదశమి రోజునే మన కృష్ణ రుక్మిళ్ల పెళ్లి జరిగి తీరాలి. ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా, అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట ఇవ్వండి. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మంచి వాళ్లను కాపాడుట కోసం, పాపుల పని పట్టడం కోసం నేనవతారమెత్తుతాను. భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం. ఏడ్చినట్టుంది. ఏమిటి తాత్పర్యమా? నీ లుక్కు. రే గన్నిగా పాలు పట్టరా. పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మీరే దొడ్లోకి వెళ్లి పాలు పితికి వంటింట్లోకి వెళ్లి కాచి పీకల దాకా తాగండి. ఈ పనులందరూ ఎక్కడ తెచ్చారే ముసల్దానా? మీలాంటి వెధవన్నర వెధవల దగ్గర పని చేసి వెధవలు అనిపించుకోవడం ఇష్టం లేక తోకలు బీకారు. ఏం బాగుతున్నావా ముసల్పినిగా? ఎందరో మహానుభావులు అందరికీ పెడుతుండం. దండాలు.
సలసలాగా నూనెలో బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగిరి కంట్లో పడితే కన్నుడు బద్దం కొడుకో. ఇది వంటింటి సాగుతండి. ఒళ్ళు పలిసి పెద్దోళ్ళ మీద చెయ్యెత్తితే ఆ చేతికి క్యాన్సర్ వచ్చి క్యాన్సిల్ అవుతావు. ఇది ఇంటింటి సామెత కదా. ఎవరు మీరు? ఈ నెల్లూరు తెల్లబాయి పేరుంటే ఓల్ తమిళనాడు, ఆల్ కర్ణాటక, ఎంటైర్ ఆంధ్ర నాలుకలని నకనకలాడతాయి. మన చెయ్యి వాటం ఒక్కసారి తగిలితే లైఫ్ లో మర్చిపోరబ్బా. సోదాపి పాయింట్ రా. నలభెంపాకం చేసే నర్రా బ్రదర్స్ పేరు వినే ఉంటారు. ఆ ఫ్యామిలీలో నెంబర్ 2 ఈయన. కానీ వంటల్లో మాత్రం నెంబర్ 1 అండి. హైదరాబాద్ లో దమ్కి బిర్యానీ వండానంట, హైదరాబాద్ లో ముగ్గులు అదిరిపోతాయి. మా ఆయన చేసిన బిర్యానీ తిని బిల్లాడని బిక్క తెచ్చిపోయాడండి ఒకనాడు. మన చేతి తాజా మురుగుల కోసం ముషారఫ్ తాజ్ మహల్ నుండి కబురు చేసినాడంటే. మా జాంగ్రీలంటే జార్జి పశు నాలుక కోసుకుంటాడండి. క్లింటన్ లేడండి, క్లింటన్ మా కజ్జికాయలు తింటానికి మళ్ళీ హైటెక్ సిటీకి వస్తానన్నాడండి. మా సాంబార్ కోసం అండి సద్దాం హుస్సేన్ జల్లు కాచుకుంటాడండి. తమరు కూడా మన చేతి పౌరులు చూసినారంటే అంతే కదా. ఇదేవతి నా పోతరేకండా. ఈయన నా బందరు లడ్డండి. తమ గొప్పతనం ఆ నోట ఈ నోట ఈయనే తమ నాలుగులో తుప్పలించేద్దామని వచ్చామండే. జీతం బచ్చం ఏమొద్దండి, తిన్నంత తిన్నేస్తే చాలండి. ఇద్దరం గ్యారేజ్ లో ఒకే పక్కలో సర్దుకు పడుకుంటామండి. ఖర్చే ఉండదండి. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి అర్జెంట్ గా తినడానికి తీసుకురండి. పండి. థ్యాంక్స్ అండి. పెద్దమ్మ గారు మేము చేపట్టిన పని విఘ్నం లేకుండా జరగాలని దీవించండి. పనిచేస్తున్న పద అన్న. వాళ్ళను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అయితే పంపించామంటావా? నాకు డౌట్ వచ్చిందంటే డౌటే వద్దు. మరి వంట నువ్వు చేస్తావా? వంట డౌటే. అయితే నోరు మూసి కూర్చో. వేదవాని. ఏయ్, మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసురా? అమ్మూరికి పిలిపడానికి బలం పిస్తా బాగా తినిపించి పెంచిన మా పొట్టేలు కనిపించడం లేదురా. ఎవరు దొంగలించారో చెప్పండి రా. చెప్పండి రా. మీ సంగతి తెలిసి మీ ఇంట్లో దొంగతనం చేయడమా? అంత సత్తా ఎవరికుంది బాబయ్య? అమ్మోరు మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను దొరా, మాకేమీ తెలీదు. తమ్ముడు, వీళ్ళు మాటలతో చెప్తే వినర్రా, చూటాలే కరెక్ట్. नमस्कार महाराज, नमस्कार है। देखो आपका अमर का बलि का पोटेल 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 फटेल। అన్న ఇది మన పొట్టేలే. ఎక్కడ దొరికిందిరా నీకు పొట్టేలు? आसमान के नीचे कब्रिस्तान के पीछे चोरी चोरी चुपके चुपके हैं। ఎవడరా నువ్వు? रात का राजा नी नेपाली गुरखानी साहब। ఇదంతా వెళ్ళండిరా. हाँ चलो चलो घर का जाओ, आराम का सो जाओ। ఈ పొట్టేలు మాదేనని నీకెలా తెలుసురా? हाँ आसमान में దగ్గర గద్ద కంటికి జమీన్ पे మేత దిక్తా है साहब। ఈ నేపాలి రామ్ భూపాలి కంటికి పాతాళంలో దొంగలు కనిపిస్తారు సాబ్. ఇద్దరు పొట్టోళ్ళు ఈ పొట్టేలు పట్టుకుపోతున్నారు. దొంగ వాసన పట్టిన వెనక ముందు లెఫ్ట్ రైట్ చూడకుండా కిక్ బాక్సింగ్ ఇచ్చినా వాళ్ళ చేత నిజం కాకిచ్చినా ఈ పొట్టేలు పట్టుకొచ్చిన. దానికన్నీ దయచేసి నన్ను మీ ఇంట్లో గూర్ఖాగా పనిచేయని చెప్పొచ్చు సాబ్. మీకు నమస్కారం పెడతా. ఎందుకు చెప్పొద్దు? మాకి తోడా మొహమాటం ఎక్కువగా సాబ్. అడిగితే ఒప్పుకోవాలి కదా సాబ్. వీడు సామాన్యుడు కాదన్నా. బోర్డర్ లో తిరిగే జేమ్స్ బాండ్ లా ఉన్నాడు. నువ్వు మా ఇంట్లో గోర్ఖాగా పనిచేస్తున్నావు. ఇంకెవరున్నారు? ఓ కొయిరాల నేపాలి. क्या मेरे दिल के राम भोपाली? साहब को नमस्ते बोलो. नमस्ते साहब. ये नमस्ते थोड़ा गलीज है, थोड़ा उंगो नमस्ते बोलो. नमस्ते ये साहब. अच्छी है मेरा श्रीमती साहब. ఈ రోజే పనిలో చేరండి. बहुत शुक्रिया है साहब. ఈ నీచులకు నాయనమ్మైన పాపానికి ఈ నరకంలో పడి కష్టాలు అనిపించాల్సి వస్తుంది. ఇందా ఇదిగోరా తిను. రామచంద్ర, ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకు ఈ కష్టాలు? కష్టాలు కలకాలం ఉండవులే పెద్దమ్మ గారు. దండాలమ్మా. అది సరే, ఇంతకు మీరెవరు? కడుపు చూసి పట్టెడన్నం పెట్టే కన్న తల్లి లాంటి వాళ్ళు మీరు. కన్న తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఊరుకునే కషాయ వాళ్ళం కాదు మేము. ఇక్కడ పనులు ఖాళీగా ఉన్నాయని తెలిసి చేసుకుందామని వచ్చాం అమ్మగారు. అవునమ్మగారు, కళ్ళు మూసి తెరిచే లోపల ఈ నరకం స్వర్గం అవుతుంది. 10 నిమిషాల్లో ఈ పశువుల పాకని పాలకొల్లు కళ్యాణ మండపంలాగా తీర్చిదిద్దుతాం. సరేనా? నువ్వు పదవయ్యా. పాడి ఉండే చోటు పవిత్రంగా చూసుకోవాలమ్మగారు. అప్పుడే అష్టలక్ష్ములు వచ్చి ఇంట్లో కొలు ఉంటారట. తోడబుట్టిన ఆడపిల్ల పెళ్లి చెయ్యండి అన్న పాపానికి కట్టుకున్న పెళ్లాలని తన్ని తరిమేసిన అష్టదరిద్రులున్న ఈ ఇంట్లో అష్టలక్ష్ములు వచ్చి కొలువుంటారు అంటే నాకు నమ్మకం లేదు నాయనా. మేము వచ్చాం కదా, మమ్మల్ని నమ్మండి. నమ్మి చెడిన వారు లేరు అన్నాడు కదా నతన్సాల సినిమాలో ఎన్టీఆర్. ముసలి ఎవరే ఈ అలగా జనం అంతా? పాలెర్లుగా పడుంటామని వచ్చారు. పనిలో పెట్టుకున్నా ఏమిటంట ఇప్పుడు? అది నా ఎంకండి, నేను నాయుడు బావనండి.
పని వాళ్ళమండి. పని అంటే అట్లాంటి పని కాదండి, ఎడగ తీసేస్తామండి. అయ్యా ప్రతిరోజు ఈ పశువుల పాక శుభ్రంగా ఊడ్చి పెడతామండి అయ్యా. పశువులకు గడ్డి తినిపిస్తామండి, నీళ్లు తాగిస్తామండి. అట్లాగని మాకు పశువులేరు తమరేరు కాదండి, ఆడితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామండి. సరే వాడేవుడు ఆ, మా మరిది అయ్యా. ఈ నా ముత్తులు తమ్ముడండి, మొగాడు. ఏమంటున్నాడు వాడు? రోజు పశువులను కడుగుతాను, వాడితో పాటు మీకు కూడా మసాజ్ గట్రా చేస్తానంటున్నాడండి మా వాడు. ఎరా సరే సరే కానివ్వండి. పనిలో తేడాలు వచ్చాయో తోళ్ళు ఊడిపోతాయి. అది ఎలాగో తప్పదు కదండి. అన్నా నాకు చిన్న డౌట్. ఇంకా రాలేదేంటా అనుకున్నాను, చెప్పు. ఏం లేదు, మరింట్లో పనులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళకిలా తెలిసింది? అవును, మా ఇంట్లో పనోళ్ళు కావాలని మీకెలా తెలుసు? అదండి అయ్యా, పని కోసం వెతుక్కుంటూ వస్తున్నాం కదండి. వస్తుంటేనండి అయ్యా, ఆ బస్ స్టాండ్ దగ్గర 4 మగాళ్ళండి, 2 ఆడాళ్ళండి బండబూతులు తింటున్నారండి. ఎవరిని? మిమ్మల్ని. మీరు నర్రూప రాక్షసులంట. మీ ఇంట్లో పని చేయటం కంటే బస్ స్టాండ్ లో అడుక్కుతుంటాం మేలంట. ఇంకా చాలా అన్నారులేండి. వాళ్ళు కూపీలు ఆడతారండి అయ్యా, ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళని తెలిసిందండి అయ్యా. అయ్యి బాబు, ఇంకేంటే ఇంకే మన పంట పండింది వెళ్ళిపోతా ఉన్నానండి. నేను కూడా పదపదానండి అయ్యా. డౌట్ తీరిందా? మీరెళ్ళి పనులు మొదలు పెట్టండి. పదవే ఇంకే. పెద్దమ్మ గారు, మీరు ఇంక నిశ్చింతగా వెళ్ళి రామకోట రాసేసుకోండి. అట్టాగే ఆ రాముడు మిమ్మల్ని చల్లగా చూడాలా. రామరామ రామచంద్ర. అమ్మాయ్యా, ఒక పని అయిపోయింది. అంతా బానే ఉంది కానీ అన్నయ్య, నన్నెందుకు మోగాళ్ళ కమిట్ చేసావు? ఎందుక తమరు సత్య హరిశ్చంద్రుడు గారు వేలు విడిచిన మేనలుడు గారు కదా. తమరి నోటి వెంట పచ్చి నిజాలు అలా ప్రవాహంలా ఊడిపడుతుంటే మన పని సరిగ్గా మా పాదాన్ని అయిపోతుందని. ఓరి నాయను, నోరిప్పకుండా ఉండలేనే. ఇదిగో చూడు, కొంచెం విజయదశమి దాకా ఓపిక పట్టు. ఓకే ఓకే, ఆ తర్వాత నోరిప్పకుండా నువ్వు వెళ్ళి రుక్మిణికి ధైర్యం చెప్పు. ష్యూర్. షూర్ కాదు, ఆయా అనాలి. మీరా? కూర్చో. బృందావనంలో కృష్ణుడు రాక కోసం ఎదురు చూసే రాధలా ఉన్నావు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా, అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం. నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా. ఈ కళ్ళలోనే ఉన్న నా మరిది నీ కన్నీటితో కరిగిపోతాడు. పిచ్చి పిల్ల, నీకేం భయం లేదు. 600 వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా? ఇంకా దడుకొని కొద్ది మా చుమ్మా హోగియారే. వేరే భాషలో మాట్లాడుతుంది అమ్మో అమ్మో అమ్మో, నా మనవరాలకి ఏదో అయిపోయింది. మేరే త్రిశూల్. త్రిశూల అర్థమైంది. నీ బండ పడ అమ్మాయి గారి మీదకే అమ్మోరు వచ్చేసినదే. అమ్మోరా అమ్మో. जय बोलो। एक्सक्यूज मी, थोड़ा कंफ्यूजन है, आपको कौन सा माता है देवी जी? मराठी तुलजा भवानी माता हूँ। जय बोलो मराठी तुलजा भवानी माता की जय। जय बोलो मराठी तुलजा भवानी माता की जय। जय बोलो तुलजा भवानी माता की जय। जय माता के, जय माता के, जय माता के, जय माता के। माँ, सली, किसको माँ? सली। जय माता के, जय माता के, सली। ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? इस 4 जोकरों को चाकू मारना है। ఏముంటుంది ఈ మరాఠీ మాత? మీ నలుగురినే నరకతానంటాను. అంత పని చేయకండి అమ్మా. అర్భకులు
తమరికేం కావాలో చెప్పండి, ఆ మొక్కు చెల్లిస్తాం. నాకు చిన్న డౌట్. ఏందబ్బయ్యా? మరాఠీ మాతకు తెలుగులో అర్థం అవుతుంది. నేను లోకాల తల్లినే, నాకంతా తెలుస్తదే, అన్ని భాషలో వస్తాయి. ఇంకోసారి డౌట్ పడితే అందరినీ లేపేస్తానంటున్నదే. అడగను తల్లి, అడగనే అడగను. ఆ తొక్కలాడు తుక్కుమాటలు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి. గుర్రి పుట్టులు నరకాలా? ఈ మూగోడిని బలి ఇమ్మంటావా తల్లి? ఓ నాకి డాన్స్ నేర్పించమంటుంది సాబ్. దేవి గారికి అన్ని తెలుసు, అన్ని వచ్చు అంది కదా, డాన్స్ మాత్రం రాదా? నాకు అంటే అమ్మోరికి కాదండి అయ్యా, మన అమ్మాయి గారికి. చచ్చిపోలే కరెక్టే మరాఠీ దేవి, కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే. దేవి మందిర్ కో డాన్స్ మాస్టర్ ఆతా హై. జీ మరాఠీ దేవి, జీ మరాఠీ దేవి. అర్థమైంది. అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు, అంతేనా? రాయ్ రాయ్, ఇప్పటికే ఈ మరాఠీ భాష నేర్చుకోలేక చచ్చిపోతున్నావు, మధ్యలో నీ మూగ భాష ఒకటి ఏమన్నాడు? మరోసారి డౌట్ పడితే తిత్తి ఊడుద్ది అంటున్నాడండి అయ్యా. ఏమైంది నాకు? ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య, ఇది అమ్మూరే. జై తుల్జా భవానీ మాతా దయా కరో. అన్నయ్య, అడుగు అన్నయ్య డాన్స్ మాస్టరు. ఏంట్రా? రాత్రి దేవి బోల్తా హై, పొద్దున డాన్స్ మాస్టర్ ఊడి పడతా హై, అంతా మాతా దయా హై అంటున్నాడు సాబ్. ఏమ్మా, డాన్స్ మాస్టర్ నచ్చాడా? చాలా బాగున్నాడు అన్నయ్య. కానీ మగ డాన్స్ మాస్టర్, నేను ఆయన దగ్గర నేర్చుకోను. ఏమంటున్నాడు రా? అతను మగ నై, ఆడది నై, పక్క మిడిల్ హై అంటున్నాడు సాబ్. ఏంటి, నేను మీ చెల్లెలకి నాట్యం నేర్పించాలా? కాదనకండి, అమ్మో రాజ్ఞ, మీరే మా చెల్లెలకి నాట్యం నేర్పించి గట్టెక్కించాలి. ఎక్కిస్తా గాని నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది. పిండుకోండి సాబ్. ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని వేసుకోండి సాబ్. చిప్పాడు నాకు సిగ్గు. ఏయ్, షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన వెధవులు ఎందుకు వస్తారా పని చేయడానికి? ఏ చాయ్ చెమకల్లే చూడరా అబ్బాయ్, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయ్. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా మంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత బయటిగా రా టీ తెచ్చేది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తారు. నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉత్సాహ అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి.
ఈ పంచదాన్ని ఇంట్లో అన్ని మూలలో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. ఇంట్లో పీడా పిసచ్చాలంటే ఏమీ లేవు. అవి ఏమైనా ఉంటే నీ ఒంట్లో ఉండాలి. అందుకే వచ్చా నువ్వు తాగరా తాగరా. గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్టదర్శనం భాగ్యం జయకరం జన్మతారకం. నో ఐ కాంట్ బేర్ ఇట్. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్లి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు. నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు. అవును కృష్ణ, కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అందరం కలిసి పంచుకున్నాం. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి. మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది. అమ్మగారు, నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మి, సరస్వతి, పార్వతులమ్మ మీరు. పెద్దమ్మగారు, ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది. ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి, నా ఇంట్లో దీపం వెలిగించండి. విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని మనసారా ఆశీర్వదించండి అమ్మా. తీసుకోండి. హలో 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 హలో, వండర్ పిల్లలు, థండర్ పిల్లలు, సూపర్ పిల్లలు. ఓంత డల్లుగా ఉన్నాలేంటమ్మా? పెద్దనాన్నని పెద్దమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది. తొందరలోనే వస్తారని చెప్పాను కదా. చెప్పావులే గాని ఆ గడియారం చూడు, టైమే గడవట్లేదు. రోజు 24 గంటలుగా కాదు 100 గంటలుగా నడుస్తుంది. మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా. రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా. కావాలంటే మీరందరూ ఒక 10 days ఓపిక పట్టాలి. ఓకేనా? ఓకే, మరైతే అందరూ లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. పదండి 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 పదండి. మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను, బొజ్జ నిండా తినాలి. బుజ్జి, ఇంకో ఇడ్లీ వేయినా? ఎవరు మీరు? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆడపిల్ల కదా భయపడుతోంది. భయమా? అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి 20 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. మర్యాదగా బయటకు వెళ్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులంటే భయం లేదు పాప, వస్తాం. కూల్ బేబీ. రేయ్ పదరా. పట్టు చీర కట్టిన ఈ పంచదార చిలకెవరు? హలో, నేనయ్యా. ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టావే? పని మనిషి, పట్టు చీర, ఫస్ట్ క్లాస్.
ఇది పెద్దమ్మ గారు ఇచ్చారయ్యా. ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే కదా. అది అది సిగ్గుపడింది చాలే, రాత్రికి నా గదికొచ్చేయి. నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం, సరేనా? తులసి 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 ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? అబ్బా, పెళ్లి కూతురులా మారిపోయావు కదంటే. పొండయ్య గారు, నేనెక్కడికి పోతానే, నువ్వే రావాలి. ఎక్కడికి? రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్. అయ్యగారు, మా ఆయన గురించి మీకు తెలియదు. నా గురించి వాడు తెలుసుకుంటాడులే. నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది, రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడున్నావా నేపాలి కొయిరాలా? నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని. అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది, నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వుకొచ్చింది. చామంతి తొడిమలాంటి నీ నడుగులు ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేశావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకుని కరకరాను మిలేసి ఆకలి తీర్చుకుంటానే. చెక్క నా పూల మొక్క. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క? గుండెలు అగ్నికుండాలవుతున్నాయి. పగ రగిలి సెగలు కక్కుతుంది. వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారావు. ఇంకొకసారి వాడు ఏ పరాయి ఆడకూతుర్ని కన్నెత్తి చూడకూడదు. అవును, దెబ్బకి దెబ్బ తీసురండి. చంద్రవంశం మగతనమేమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి. వెళ్ళండి. ఆగండి. ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్న మాట మీద నిలబడతారు. అలా అన్న మాట మీద నిలబడమని, ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి మరే వాళ్ళండి. జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయిరా. కర్ర వెరక్కుండానే పాము కూరలు తీయాలి. అయ్యా అయ్యా, ఏమైందయ్యా? మీరా మీరా అంటారేందయ్యా? మమ్మల్ని ఏమో గదుల్లోకి రమ్మని మీరేమో అంటూ హాల్లో మూలుగుతూ కూర్చున్నారేందయ్యా? ఇందాక మా గదిలోకి వచ్చి మా బాడీతో కబడ్డీ ఆడుకునేది మీరే కదా? మీరే లేదా అన్నా, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుందన్నా. పదండి, వీళ్ళ మొగ్గులు ఏం చేస్తున్నారో చూసొద్దాం. పద. నెమ్మదిగా నెమ్మదిగా. దెబ్బలేంటండి దొంగెత్తులకు ముద్రలేసినట్టు? అయ్యో 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 అయ్యో, ఈ మంగమ్మ గారి ముద్దుల మనవడురా మీరు. ఏమైందిరా మీకు? ఎవరు దన్యారు? మమ్మల్ని కొట్టే దమ్ములు ఏ పిల్లి ఆడుకున్నాయి. మరి ఐఎస్ఐ మార్కులు ఏమిటమ్మా? అది రాత్రి దొంగ దున్నపోతులు దొడ్లోకి దూరయ్యే, వాటిని వెళ్ళకొడుతూ ఉంటే కుమ్మేసాయి. ఏమంటున్నారు వాడు? అవి పొత్తులు కొమ్ములు నై సింహం కొట్టిన పంజా దెబ్బలు హై అబ్బా అని ముగోడు అంటున్నాడు సార్. ఇట్లాంటి ఎదవల్ని అంట్లో లేచి బాగా వేయించాలి. ఏమైంది భీమా? ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినట్టు
మన అయ్యగాళ్ళని ఎవరో నున్నగా దంచి వెళ్ళిపోయినారు కదా ఆ దెబ్బలకి ఆవు నూనె రాస్తే తగ్గిపోతున్నానే నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా అక్కడికి వెళ్తే ఓ వైపు బీబీసీ న్యూస్ మరో వైపు ఈటీవీ న్యూస్ ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం. ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవు నూనె బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే. ఏమంటున్నారా వాళ్ళు? పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి 4 అమ్మాయిలు ఉండేవాళ్ళట. వాళ్లను గ్యాస్ అయిపోయిన 4 సిలిండర్లకి ఇచ్చి పెళ్లి చేసినారట. ఆ ముదురు బెండకాయలో పెళ్ళాల్ని తన్నే పుట్టింటికి తరిమేసినారంట. ఉస్కే బాద్ ఏమైంది కిషన్ భాయ్? మొగుళ్ళో లేసిన పెళ్ళాలకు క్యా హోతా హై గుర్కా భాయ్. ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హై. సిగ్గు పోగొడతా చిలక వస్తావా అని ఒకడు బల్తా హై. ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై. బొమ్మలాగా ఉన్నావా రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై. పిచ్చగాళ్ళని ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది? ఆ 4 యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలే కాబట్టి. వాళ్ళెవరో చెప్పరా? వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఎంతమంది నాలుకలు చీరేస్తారండి? మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా. జీ సాబ్, మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్లే సెక్యూరిటీ గార్డ్ బై సాబ్. అవునయ్యా, తొడగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి. మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి. ఆ తర్వాత ఏ ఈది కుక్క మిమ్మల్ని చూసి మరగదు. అన్న మీరు చెప్పింది కరెక్టేనేమోనని నాకు డౌట్ వస్తుంది. పదండి వెళ్ళి తీసుకొద్దాం. బాబు అమ్మా, మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం చేయకూడదు. ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి. మీరు లోపల పదండమ్మా. పదండి. ఏమిట్రోయ్ భీమా, ఇవాళ వంటగది గుమగుమలు ఆడిపోతుంది. అవును పెద్దమ్మా, అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్. అలాగా అయితే కాని కాని సంబంధం మూసేయమంటావా చెప్పు, వెంటనే మూసేస్తాం. పెద్దమ్మగారిని పట్టుకుని అంతంత మాటలు అనకండి. మామూలుగా అయితే కూతురికి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా, చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే ముచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నాడు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లైనా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్. మీకెలాగూ పిల్లలు లేరు. అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందండి అయ్యా. ఆ ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి అయ్యా. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవరా. చెప్పన్నయ్యా, వాళ్ళని ఆపమని చెప్పన్నయ్యా. దీనికి అంతటికీ కారణం నేను. కావాలంటే నన్ను చంపేయండి, వాళ్ళని ఏం చెయ్యొద్దన్నయ్యా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో.
అన్నయ్య ఏంటన్నయ్య ఇది? ఏదైనా భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం ఏమండి నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవును, నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే 12 ఏళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను. వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవిల్లాడిపోతాయి. అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరడాలతో కొడుతుంటే చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్య అన్నయ్య నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య. నీ ఆశీస్సులు ఉక్కు కవచాలే మమ్మల్ని కాపాడుతాయి అన్నయ్య. ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి అన్నయ్య? వద్దు వద్దొద్దు, మీరింకేమీ చెప్పొద్దు. మీకసలు ప్రేమ అంటేనే తెలియదు. రవ్వంత ప్రేమ పుట్టిన గుండెలో కొండంత ధైర్యం కూడా పుట్టాలి. అప్పుడే ప్రేమ బ్రతుకుతుంది. ధైర్యం పుట్టాల్సిన చోట పిరిగితనం పుట్టిందనుకో, ఆ ప్రేమకు క్యాన్సర్ వచ్చినట్టే. పాపం ఆ పిచ్చి వాళ్ళున్నారే, అదే మీ అన్నయ్యలు వదినలు. క్యాన్సర్ వచ్చిన మీ ప్రేమను కాపాడటం కోసం ఆస్తులు అంతస్తులు హోదాలు మర్యాదలు అన్నీ వదులుకొని ఎంతో ఆశతో ఓ గొప్ప ప్రేమ యజ్ఞం చేస్తున్నారు. మీరా యజ్ఞంలో ఉన్న నిప్పులన్నీ ఎత్తి వాళ్ళందరి గుండెల్లో పోస్తున్నారు. కానివ్వండి కానివ్వండి, ప్రేమను తొందరగా చంపేయండి. అదొక్కటేగా మీకు తెలిసింది. పిచ్చి పిల్లలు, ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు. విజయదశమి వరకే, అంతవరకు కాస్త ఓపిక పట్టండి. అంత శుభం జరుగుతుంది. శుభం. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకో? మీలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే. సోదోయమ్మ సోది అని సోది చెప్పి అడుగు తింటున్నావే ఈ మధ్యన. నవ్వి నవ్వి కడుపు పుండు పడేంత జోకేశావయ్యా. నవ్వుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వెళ్తావని నాకు డౌట్ ఉంది కానీ ఎందుకొచ్చావో ఏడుగు. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలయ్యా. ఓ, చందాలు అడుక్కు దొబ్బుతున్నావా? మీ నలుగురు మా ఊరొచ్చి మీ బంగారు చేతుల మీదుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణోత్సవాలు జరిపించాల్సిందిగా కోరదామని వచ్చా. మేమా? మీరే. ఏంటి మేమా? 100కి 100 మీరేనయ్యా. వస్తాం పో. శుభం. అమ్మవార్లకి కంకణాలు ఎవరి చేత కట్టించమంటారు? ఎవరితో ఏందండి, అంత పెద్దోళ్ళని ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళ చేత కట్టించండి. అయ్యా కంకణాలు తీసుకోండి. అయ్యా అమ్మవార్ల కంకణ ధారణ చేయండి. సీతారామచంద్ర స్వామి నమః. దివ్యశ్రీ కళ్యాణ మహోత్సవేన రక్షాబంధనం ధారయామి. అప్పారావు గారు, కంకణాలు ఎందుకు కట్టాలి? ఎందుకంటే అట్టా కంకణాలు కడితేనే అమ్మవార్లు పెళ్లి కూతుర్లు అయినట్లు లెక్కండి. ఓహో, కట్టండి. మీ నలుగురు అమ్మవార్లకు కంకణాలు కట్టకూడదురా? ఎందుకురా కట్టకూడదు? మీ చెల్లెలు స్నేహితురాలు పెళ్లికి వెళ్ళిందని మీ పెళ్ళాన్ని చావు కొట్టినందుకు. నీ చెల్లికి పెళ్ళైనట్టు కలగన్న ఒక రైతు కుటుంబాన్ని నాశనం చేసినందుకురా. ఒరే, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండి రా.
సముద్రాలు ఈది మురికి కాలువల పడి చచ్చినట్టాయి. కింగ్స్ ఆఫ్ కింగ్స్ లో బతికాం, లుచ్చర్స్ ఆఫ్ లుచ్చలైపోయాం. గడగడలాడించాం, గాజులు తొడిగించుకొచ్చినట్టయింది. అన్నా చిన్న డౌట్, ఏనుకంట్లో ఎర్రచీమలు పడ్డం అంటే ఇదేనేమో? అవును. ఎందుకు అలా నవ్వుతున్నారు? నాకు ఇష్టమైనవి అవే. ఏవే? నువ్వే కావాలి, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం రా. ఆ ఒకటే అడుకో. అబ్బా, ఓ గోర్ఖా భయ్యా, విన్నావా? కిచెన్ భయ్యా, నువ్వు బృహన్నలో కదా, అలాంటి మిర్చి మసాలా సినిమాలంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకేంటి, నాకేం తక్కువ? నేను 2 in 1 కదా. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు వాడు. 2 టౌన్ రౌడీలా మాట్లాడకు. మాకు లవ్ ఆడాలని పెళ్లి చేసుకోవాలని కోరికలు ఉండవా? పెళ్లి చేసుకుని ఏం చేస్తామంటున్నాడు? హై, పెళ్ళాక అందరు ఏం చేస్తారో అదే చేస్తాను. అది అంటే ఏంటదే? చిప్పాడు సిగ్గుబాబు. నీకు పెళ్ళైనా కాకున్నా ఒకటే అంటున్నాడు. నువ్వు వంటకు పనికిరావు, నీకు పిల్ల పాప పుట్టరు. నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. హై, ఇగో ఇంకోసారి మీరు అలా అన్నారంటే మీకు నాకు టప్ టప్ టుప్ టుప్. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు. ఒరే, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండ్రా. నీకు పెళ్ళైనా కాకున్నా ఒకటే అంటున్నాడు. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? మన చెల్లికి పెళ్లి చేస్తున్నాం. చెల్లికి పెళ్లి చేసి మనం చిప్ప పట్టుకుని అడుక్కు తిందామా? ఆ ఊర్లో ఊరు కుక్కలు మురుగైన రాంగ్ ప్లాన్ కన్నా. ఓరి పిచ్చినా తమ్ముళ్ళు, మన పని వాళ్లే మన కళ్ళు తెరిపించారు కదరా. అర్థం కాలేదా? పొద్దున వాళ్ళేం మాట్లాడుకున్నారో విన్నారు కదా? విన్నాం. వాళ్ళ మాటలకి మన చెల్లి పెళ్లికి ఏంటన్నా సంబంధం? ఆ 2 in 1 గాడికి మన చెల్లికి సంబంధం ఖాయం చేస్తున్నా. మన ప్రాపర్టీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా. అర్థమయ్యేలా చెప్పన్నా. మన చెల్లికి పిల్లలు పుడితేనే కదా మనకు ప్రాబ్లం. అవును. ఆ 2 in 1 గాడికి పిల్లలు పుడతారా? పుట్టరు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అన్నా అదిరిందన్నా నీ ప్లాన్. ఇక ఏ ఊర్లో ఏ ఊర కుక్క మన గురించి మరగదు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకాశ గంగలో దూకుదామని. ఎందుకిలా మాట్లాడుతున్నా? నా బ్రహ్మచారి వ్రతాన్ని గంగలో ముంచేసి సన్యాసం తీసుకుంటున్నాను కాబట్టి. సన్యాసమా? అవును, సన్నులు డాక్టర్లు నాలాంటి 2 in 1 పుట్టరంటగా. నాకు సన్యాసమే కరెక్ట్. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇప్పుడు ఉట్టి మనిషి కారు. నేను ఉట్టి మనిషిని కాదా? అంటే నేను గర్భవతిని కాలేనని, గర్భవతిని చేయలేననే కదా? మీరు గర్భవతి కానక్కర్లేదు, పెళ్లి కొడుకైతే చాలు. చిప్పాడు, నేను పెళ్లి కొడుకునేంటి? అలాగంటే మా చెల్లెలి జీవితం గజ్జల కట్టని నాట్యం అయిపోతుంది. తాళం లేని పాటలో అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలు ఇంకేదో లేదవుతుంది. అదే మాకు కావలసింది. ప్లీజ్ అవునండి బావగారు. మామూలుగా నేను ఎవరినైనా బాయలు అంటాను, మీరేమో బామర్దులు అనమంటారు. అంటాలే బాయలు. అంటే మీరు పెళ్లికి ఓకే కదా బాబు గారు? ఏంటో బాబు, నాకు సిగ్గేసేస్తుంది. రేయ్, మా చెల్లికి పెళ్లి చేస్తున్నావని ఊరు వాడ మారు మోగేటట్టు పెళ్లి. ఒరే రాఘవయ్య, సచ్చియో లోకంలో ఉన్నావో గాని ఒక్కసారికి ఎంతగా చూడరా. నీ కొడుకులు ఎంత మారిపోయారో. అందరూ దగ్గరుండి చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తున్నారా. నీ కూతురు పెళ్లి కూతురు అయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఏంటి నా మాటలు నమ్మవా? సరే రేయ్, ఇదంతా నిజమేనని కల కాదని పై లోకంలో ఉన్న మీ నాన్నకు చెప్పండి. నాన్నా, ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదూ. మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం. ఇప్పుడు ఓ బాయిని పట్టుకుని విజయం సాధించాం. విజయదశమి నాడే పెళ్లి చేస్తున్నావు. అక్కడి నుంచి ఆశీర్వదించు తండ్రి. ఏమంటున్నాడు వాడు?
ఈ విజయదశమి రోజే రావణాసుడు పీచం అడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు. ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురుని మర్దనం చేసింది అంటున్నాడు అబ్బాయ. హాజీ, పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది. అబ్బో అబ్బో అబ్బో, వీళ్ళు పని మనుషుల్లా కనిపించట్లేదండి, పండితుల్లా కనిపిస్తున్నారు. నమస్తే హరిరావు గారు, ఏంటి ఇంత లేటు? అంటే కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. ఎంత మాట, తాళి కట్టే టైంకి వచ్చేసారు, అదే చాలు. వచ్చాను, కానీ ఈ తాళి కట్టబడదు, ఈ పెళ్లి జరగబడదు. ఈ పనివాళ్ళు మీరనుకుంటున్నట్టు నిజమైన పనివాళ్ళు కారు. మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పనిగట్టుకొచ్చిన పనివాళ్ళు. ఏమిటండి మీరు అనేది? నేనేమన్నాను? నేనేమీ అనలేదు, ఏమీ అనను, అన్ని వీళ్ళే అంటారు. అనిపిస్తా. లేవండి 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 లేవండి. ఏమిటి పని మనుషులు, మీలో మీరే అతలాకుతలమైపోతున్నారు? మీకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా? అడగండి అయ్యా. వాళ్ళు మీకేమవుతారు చెప్పండి రా, చెప్పండి. శభాష్, పిల్లలంటే వీళ్ళు. వీళ్ళు 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 పిల్లలు కాదు, పిడుగులు. కానీ పెద్దలంటే మీలా ఉండకూడదు. ది గ్రేట్ చంద్రవంశం వారు కదా, పాండవుల పరంపర. మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాడిని నాకు బాగా తెలుసు. మహాజనులారా, కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు ఊడదీసే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానివరా? తమ్ముడు, ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడేంత వరకు ఆ పేట్ల మించి లేకపోద్దు. కూర్చో.
కామెడీయో అంత సీరియస్. థ్యాంక్స్. అవును నువ్వు మూగడివి కదా మాట్లాడుతున్నావేంటి? దండేసుకో. అవును ఈ కలర్ బాగుందిరా నీకు, ఇది మెయింటైన్ చేసి చెప్పు. నీ అప్ప ఎవరిని చూసినా అక్కడే తంతున్నాడు. ఇక్కడ బాక్సులు బద్దల హై. అరే అక్కడ పెళ్లికి టైం అవుతుంది హై. దయచేసి మా అన్నయ్య చేయకండి. వాళ్ళకి నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళని వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. ఇదిరా ఆడకూతురు ప్రేమ అంటే, ఇదిరా ఆప్యాయత అంటే, ఇదిరా పేగుబంధం అంటే. అవునన్నయ్య, ఆస్తంతా మీరే తీసుకోండి. పిడికెడు బియ్యంతో ఒడి నింపి సాగనంపండి, నాకంతే చాలు. ఈ రాక్షసుని క్షమించొద్దమ్మా. చెప్పమ్మా, మమ్మల్ని చంపేమని చెప్పమ్మా. మిమ్మల్ని రాక్షసులు చేసింది ఈడు. ఆ కోటింగ్ ఏదో ఈడికి ఇవ్వండి. అవును, నా కూతురు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో మరో ఆడకూతురు జీవితంలో నిప్పులు పోసి తప్పు చేశాను. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. మేము ఇక్కడికి వచ్చింది శిక్షలు వేయటానికి కాదు, పెళ్లి జరిపించటానికి. ముహూర్తం దాటిపోకుండా శుభకార్యం జరిపిద్దాం రండి. పదమ్మా. సెన్సేషనల్ ఫ్యామిలీ సెంటిమెంట్లలో జాయింట్